ఇక చేపల కొట్టిచ్చేసుకుని వెళ్తుంటే మంచి ట్రాఫిక్ లో నాన్ కటే బిస్కెట్ చేయండి. ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. వచ్చేసాను బిస్కెట్స్ అంటూ చిన్న పిల్లల లాగా గోల్ పెట్టేశానండి. మా పిల్లల కంటే కూడా నేనే దారుణంగా తయారైన అనమాట. ఈ బిస్కెట్స్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయండి. అప్పటికప్పుడు తయారు చేసేస్తారనమాట. చాలా వేడిగా ఉంటాయి. మేము లాగిచ్చేసినాం అనమాట బండి మీదే. ఢిల్లీ వచ్చినప్పటి నుంచి ఈ బిస్కెట్స్ తింటూనే ఉంటానండి. ఎలాగో బయటకు వచ్చాం కాబట్టి పానీపూరి అలాగే ఆలూ టిక్కీ అండి ఇక్కడ చాలా స్పెషల్ గా చేస్తారంట. యాక్చువల్లీ ఆలూ టిక్కీ అంటే నాకు తెలియదండి. మా నైబర్స్ మొన్న పోస్టింగ్ వెళ్ళిపోయారు కదా, సో ఆవిడ మాత్రం చాలా బాగా చేస్తారనమాట. సో అలాగే సేమ్ అయితే బయట దొరుకుతుందని చెప్పారు. సరే అని బయట ఒక చోట ఇప్పించారండి. అక్కడ అసలు ఏం బాలేదు. ఆలూ టిక్కీ లాగానే లేదు అది అసలు. మళ్ళీ సెకండ్ టైం అనమాట ఇది నేను తింటూ. బాయిల్ చేసిన ఆలూకి శనగపప్పు అలాగే కసూరి మెతి తగిలిచ్చేసి చక్కగా ఫ్రై చేసి ఇచ్చాడండి. మంచి గార్నిషింగ్ చేసేసి ఇచ్చేసాడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా ఆలూ టిక్కీ తిన్నారా? ఇలా తింటే కమెంట్ చేయండి. ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. చేపలు అంటున్నారు. చేపలు వండేది లేదా అనుకుంటున్నారు కదా. బాగా ఎప్పుడో వండేసామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.